బనీ ఒక చిన్న ఎర్రటి గోధుమ రంగు గింజ. అమ్మ పక్కన ఒక పెద్ద పసుపు రంగు మామిడి పండుంది. అయ్యో వద్దు అని బన్నీ మెల్లిగా అంటాడు. నేను చాలా చిన్నగా ఉన్నాను. ఉష్షూ మెల్లగా గాలి వీస్తోంది. బనీ దొర్లుకుంటూ కిందకు కిందకు జారిపోయాడు. మెత్తటి ఎర్రటి ఊరిమట్టిలో పడ్డాడు. అది దుప్పటిలా వెచ్చగా హాయిగా ఉంది. చిటపటా చిటపటా వాన కురుస్తోంది. చల్లటి నీళ్లు బానికి దాహం తీరుస్తున్నాయి. బురదలో కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు కునుకు వేసే సమయం. సూర్యుడు వచ్చాడు. ఎంత వెలుగుగా ఉందో చూడు. టప్! ఒక చిన్న ఆకు పైకొచ్చింది. హెలో సూర్యుడా అని ఆ ఆకు అంది. బాణి నిద్రలేస్తోంది. చాలా ఏళ్ళు గడిచిపోతాయి. బాణి మెల్లగా ఎదుగుతాడు. ఎత్తుకు ఎత్తుకు ఎదిగిపోతాడు. అతనికి బలమైన కొమ్మలు వస్తాయి. పొడవైన వేళ్ళు భూమిలోకి దిగుతాయి. తాడుల్లాగా వేలాడుతూ ఉంటాయి. మిటూ చిలక కిందకి ఎగురుకుంటూ వచ్చింది. కిచకిచ, నువ్వు ఎంత పొడుగ్గా బలంగా ఉన్నావో అంది మిటూ. అది బనియన్ చెట్టు యొక్క దళసరి ఆకుల్లో ఒక వెచ్చని, సురక్షితమైన గూడు కట్టుకుంది. మధ్యాహ్నం ఎండ వేడిగా ఉంది. ఆవు నెమ్మదిగా బానీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. అతని చల్లని, నల్లటి నీడలో పడుకుని విశ్రాంతి తీసుకుంది. ధన్యవాదాలు పెద్ద చెట్టు. బనీ ఊడలకి పిల్లలు ఊగుతున్నారు. ఊయ్! బనీ నవ్వుతున్నాడు చూడు. అది చిన్న గింజ కాదు కదా, ఇప్పుడు పెద్ద మర్రి చెట్టయింది.